అండి, అందరికీ నమస్తే. నేను మీ పూర్ణిమ గారిని పిజిటెక్స్ ఛానల్ నుంచి మాట్లాడుతున్నాను. నేను బాగున్నానండి. మీరందరూ చాలా చాలా బాగుండాలని కోరుకుంటూ, ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉంటుంది బంగారం రేట్లు కొండెక్కిపోతున్నాయి. అబ్బా, మనమేం బంగారం కొంటాము అని బాధపడి మన లేడీస్ కోసము లైట్ వెయిట్లో హెవీ లుక్ సూపర్ డూపర్గా ఉండేటువంటి బీడ్స్ అండ్ బ్లాక్ బీడ్ జ్యువెలరీ ఇవాళైతే మీకు కలెక్షన్ షేర్ చేసేదని తీసుకొచ్చేసానబ్బా. సో చాలా చాలా రిక్వెస్టింగ్ వీడియో ఇదైతే. చాలా రోజులుగా అడుగుతూనే ఉన్నారు బ్లాక్ బీడ్స్ లైట్ వెయిట్లో ఎంత నుంచి ఉన్నాయని. అరౌండ్ 2-3 గ్రామ్స్ నుంచి అయితే ఉన్నాయబ్బా. కంప్లీట్ కలెక్షన్ అయితే మీకు షేర్ చేసేస్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న మాట, ప్రోగ్రామ్ నచ్చితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి. లైక్ చేయడం అస్సలు మర్చిపోతున్నారు. అలాగే కొత్తగా చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవడానికి అయితే ట్రై చేయండి. సో ఇదే మోడల్లో బ్లాక్ బీడ్స్ ఉన్నాయండి. ఇప్పుడు ప్రజెంట్ అయితే కలెక్షన్ అయిపోయిందని వాళ్ళు చూపెట్టారు. మీరు ఎవరన్నా మాకు బ్లాక్ బీడ్స్లోనే ఇలాంటిది కావాలా అంటే వాళ్ళు అయితే ఆర్డర్ మీద చేయిస్తారనమాట. ఎంత వెయిట్ అనుకుంటున్నారు, చూస్తే అవాక్ అయిపోతారు. చూడండి 2.940 అంటే ఆల్మోస్ట్ 3 గ్రాముల లోపలే మనకైతే కంప్లీట్ సెట్ వచ్చేసింది. ఒకప్పట్లో నల్ల పూసల్లో కాసులు వేసుకొని దాని కాసుల దండాన్ని వాళ్ళు మెడకి వేసుకునేటోళ్ళు కదా. సో దాన్ని కొంచెం ఫినిషింగ్ లేటెస్ట్ మోడల్ ఇచ్చేసి ట్రెండీగా ఇచ్చేసి ఇంత తక్కువ వెయిట్లో అంటే ఒక్క హూకే మనకు 1.5 గ్రామ్ కావాలా. ఇవి అరౌండ్ 10 లక్ష్మీ కాసులు వచ్చేస్తున్నాయి. దానికి బీడ్స్ హ్యాంగింగ్ అనమాట. 2 గ్రీన్ 2 పింక్ అంటే మధ్యలో గోల్డ్ బాల్ వచ్చేసి క్లియర్ అండ్ క్లీన్గా సూపర్గా ఉందండి. యొక్క సెట్ అయితే తక్కువ ఆల్మోస్ట్ అలా ఒక 12 నుంచి 13 వేలలో మనకైతే సెట్ వచ్చేస్తుంది అనమాట. తక్కువలో తక్కువ మనం ఒక 1000 రూపాయల స్కీమ్ చిట్టు వేసుకున్న గోల్డ్ చిట్టు వేసుకున్నా కూడా ఈ యొక్క గోల్డ్ ఐటెంని అయితే మన ఇంటికి తెచ్చేసుకోవచ్చు. సో ఇందులో 916లో ఉంది, 22 క్యారెట్స్లో కూడా ఉందన్నమాట. ఇంకొకటి కానీ ఇంకొంచెం ఎక్కువ వెయిట్ ఉన్నది. ఇది వచ్చి 4 బీడ్స్ వచ్చేస్తున్నాయి. కొంచెం లెంత్ వచ్చింది అంటే నెక్కు కొంచెం పెద్ద నెక్కు చిన్న నెక్కు అలా ఉండే వాళ్ళకి ఒక్కరొంత నెక్కు పెరగడం వల్ల 3.40 అలా వచ్చింది. దట్టు కింద వచ్చి బీడ్స్ వచ్చి కొంచెం హెవీగా ఇచ్చారండి. అందులో ముందుది చూపించినప్పుడు కొంచెం బీడ్స్ కింద హ్యాంగింగ్ ఉంది కదా, అది కొంచెం చిన్నదిగా అనిపించింది. ఇందులో వచ్చి బీడ్స్ కొంచెం హెవీగాను గుట్టు పూసల టైప్లో ఉంటాయి చూడండి, ఆ టైప్లో అనిపించింది అనమాట. నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. ఇదే మోడలు బ్లాక్ బీడ్స్లోనే మనం ఆర్డర్ ఇచ్చి చేయించుకోవచ్చు. ఎందుకంటే ఆల్రెడీ ఉన్నాయి, నా ఓల్డ్ కలెక్షన్స్లో కూడా పెట్టేస్తున్నాను. పర్టికులర్గా నన్ను అడిగారనమాట. సో మాకు ఇట్లాంటి కలెక్షన్ పెట్టండి, కావాలంటే మేము తీసుకుంటాము. దట్ అక్షయ తృతీయ నెక్స్ట్ మంత్, డే ఆఫ్టర్ నెక్స్ట్ మంత్ ఉంది కదండి, May 10. సో మనం ఎవరికైనా కావాలంటే ఇట్లా ప్లాన్ చేసుకొని కొనుక్కోవచ్చు. దట్టు గోల్డ్ రేట్ అబ్బా గణనీయంగా 2 డేస్లో 1000 రూపీస్ వేరియేషన్లో పెరిగిపోయింది. నేనైతే అవాక్కాయ అనమాట. యాక్చువల్గా కూర్చొని నేను ట్రైల్ వేయడానికి కూడా భయపడ్డా, అంత అవాక్కయ్యాను. ఆల్మోస్ట్ నేను 15 డేస్ ముందు వెళ్ళినప్పటికీ 15 డేస్ తర్వాత వెళ్ళినప్పటికీ 1000 రూపీస్ వేరియేషన్. అబ్బా గోల్డ్ కాస్ట్ కొండెక్కుతా ఉందంటే నిజంగా నమ్మాలా. సో మనము ఎంత పెరిగినా ఎంత తగ్గినా రెగ్యులర్గా గోల్డ్ మీద సేవింగ్స్ అనేది మనం పెట్టుకుంటా ఉన్నాము అంటే పెద్ద భయపడక్కర్లేదు. కానీ చాలా చాలా కాస్ట్ పెరుగుతుందండి. కొన్ని రోజులు పోస్ట్ పాన్ చేసి కొనుక్కుందాము అని తిరిగి చూసే కొంది గోల్డ్ ఎక్కడో మనకు చేతికి అందినంత పైన కూర్చో ఉంటుంది. సో కంపల్సరీ గోల్డ్ మీద అంత సేవింగ్స్ పెట్టండి అబ్బా. ఆడపిల్లలు ఉండేవాళ్ళైనా మగపిల్లలు ఉండేవాళ్ళైనా మనకి గోల్డ్ అంటే లేడీస్కి చాలా చాలా ఫ్యాషన్ అనమాట, పిచ్చి. సొసైటీ సింబల్ కూడా కదా. దట్టు గోల్డ్ ఒకే రకం వేసుకునేటోడు ఒకప్పట్లో, ఇప్పుడు చాలా అంటే అవుట్డేట్గా ఫీల్ అవుతారనమాట ఒకే రకం వేసుకోవాలంటే. అందుకని చిన్నవైనా కొంచెం ఇన్నెక్కువ పీసెస్ డ్రెస్సెస్కి మ్యాచింగ్గా ఇట్లాంటివి వేరే ఆర్నమెంట్స్ కొన్నాము అంటే రీసేల్ వాల్యూ ఉండదు. అదే గోల్డ్ మీద పెట్టాము అంటే ఖచ్చితంగా రీసేల్ వాల్యూ ఉంటుంది. అందులోనూ కొంచెము మనకి బ్లాక్ బీడ్స్ అన్నా గ్రీన్ బీడ్స్ అన్నా ఇట్లాంటివి సెంటిమెంటు దట్టు ఒక్కటన్నా ఉంటే మంచిది అని ఫీల్గానే అవుతాం. కాబట్టి తక్కువలో తక్కువ వెయిట్ 3 గ్రామ్స్ నుంచి బ్లాక్ బీడ్స్ ఉందబ్బా. నేను క్లియర్గా చూపెట్టేస్తాను. సో ఇక్కడ చూపించినటువంటి ఆల్మోస్ట్ ఒక్క సవర్ లోపలే ఉన్నాయి బ్లాక్ బీడ్స్ మొత్తము. సింగిల్ లైనే చూపెట్టాను, అంటే నన్ను అడిగింది లైట్ వెయిటే అడిగారు కాబట్టి. సో లైట్ వెయిట్ క్లియర్గా ఎలా అల్లికొచ్చింది, అటు చేయతల్లికా లేదంటే మిషన్ వర్క్ వచ్చిందా, ఇవి 916 22 దీనికి ఎట్లాంటి డాలర్స్ వచ్చినాయి, కంప్లీట్ సెట్టా లేదంటే ఇంకా హ్యాంగింగ్ డిఫరెన్సేషన్ ఏమన్నా ఉందా అనేది క్లారిటీగా నేను కనుక్కున్నది మీతో షేర్ చేస్తాను. ఇదైతే ఒక డైమండ్ స్టడ్ హ్యాంగింగ్ చేసినటువంటి డిఫరెంట్గా ఉండేటువంటి డాలర్ లాగా అనిపించింది. మామూలుగా వచ్చి సింగిల్ లైనే బ్లాక్ బీడ్స్ గోల్డ్ బీడ్స్ కొంచెం పెద్దవి మనం కొట్టాలంటాం చూడండి, ఆ టైప్లో వచ్చి
కింద మాత్రము ఒకే ఒక హ్యాంగింగ్ ఇచ్చారండి. అది పెద్ద స్టోన్ వచ్చేసి వైట్ కలరు. డైమండ్ అన్న నమ్ముతారనమాట, మనం ఏది చెప్తే అది నమ్మేస్తారు కాబట్టి. కాకపోతే ఇది మామూలు పిచ్చి యొక్క వైట్ స్టోనేనండి. కాకపోతే లుక్ వైజ్ చాలా చాలా బాగా అనిపించింది నాకైతే. సో మీకు ఎవరికైనా కావాలంటే లైట్ వెయిట్లో అరౌండ్ 6.58 మన నెట్ వెయిట్ అనమాట. సో ఇంక పూసలు అవంతా తీసియంగా మనకి 6.5 అలా పడుతుంది. కావాలంటే మాత్రం ట్రై చేయండి. నేను క్లియర్గా కానీ చూపెడుతున్నాను, చూసేసేయండి. అన్ని సింగిల్ లైనేనండి. అరౌండ్ 16 సైజు అంటే లెంత్ ఉంటారు కదా, 16 లెంత్ ఉంది. మనకి ఇంకా కొంచెం లెంత్ తక్కువ ఉండాలన్నా, ఇంకొంచెం లెంత్ పెంచుకోవాలన్నా, మనకి ఏదైనా మోడల్ నచ్చినా కూడా కొంచెం కస్టమైజ్ చేయించుకోవాలా, ఇంకా తక్కువ వెయిట్లో ఉండి కొంచెం లుక్ డిఫరెంట్గా ఉండాలా, ఏదన్నా కస్టమైజేషన్ చేయించుకోవాలని ప్లాన్ ఉన్నా కూడా మనం అలా ప్లాన్ చేసుకుని ఆర్డర్ ఇచ్చి అయితే చేయించేసుకోవచ్చు. కానీ ఇప్పుడు ప్రజెంట్ నాకు అక్కడ అవైలబిలిటీ ఉన్నటివి షేర్ చేస్తున్నాను. సో మనకి ఒక ఐడియా ఉంటుంది కదా, మనం చాలా రకాల సేవింగ్స్ చేస్తూ ఉన్నాము. నన్ను ఫాలో అయ్యే వాళ్ళు, నా ఫ్రెండ్స్, సబ్స్క్రైబర్సు, వాళ్ళంతా ఇంతో అమౌంట్ అయితే సేవ్ చేసి పెడతా ఉన్నారు. గోల్డ్ మీద అవేర్నెస్ పెంచుకొని కొనుక్కుందామని అయితే. ఇది వచ్చి 6.310 అన్నమాట. కంప్లీట్గా అంటే నెక్ బ్యాక్ నుంచి అల్లికి వచ్చేసింది బ్లాక్ బీడ్స్, మళ్ళీ గోల్డ్ బీడ్స్ ఇచ్చారు, అలా వస్తూ ఉంది. ఒక్కొక్క దాని వెయిట్ కానీ కొంచెం డెప్త్గా చూపెట్టడానికి ట్రై చేశాను. మధ్యలో ఎందుకో నా ఫోను అయినా మసకబారినట్టు దాన్ని కూడా సైట్ వచ్చింది అనుకుంటా. భలే సెగ్గా ఉందబ్బా, ఎండ చిన్న చిరిగా లేదు, తట్టుకొని కావట్లేదు. బయట పోవాలంటే భయం వేసిపోతా ఉంది. సో అలా వెళ్ళినప్పుడు తీసినట్లో కూడా కొంచెం కూల్ అయ్యి షోరూంలో చల్లబడేంత వరకు నా ఫోన్ కూడా మొరాయించింది. కాకపోతే పర్వాలేదు, బాగానే క్లారిటీ ఇచ్చేసింది అనమాట. సో ఇలా అటు ఇటు అయినాక ఇంకా కొన్ని డిఫరెంట్ మోడల్స్ అయితే నేను మీతో షేర్ చేస్తాను, చూసేసింది. ఇదైతే నాకు కొంచెం బాగా దాన్ని ఏమంటారు, రోడెంట్ పాలిష్ అంటే గోల్డే, అది వైట్ కలర్ స్టోన్ వచ్చినట్లుగా. అదేమో ఎత్తా అంటే కూడా రానంటా ఉంది. అది బాగా మొరాయిస్తుంది, నేను రాను, నేను చూపించను, నేను చూడను అన్నట్టుగా. కానీ మనమే వదులుతామా, వదిలే రకాలం కాదు కదా. అది పట్టుకుంటే కూడా జారిపోయినట్టు చాలా బాగుందండి. డిజైన్ అయితే నాకు బాగా నచ్చిందనమాట. అది ఏందో కొంచెం అది డిఫరెంట్గా అనిపించింది. ఇంకా దాన్ని అయితే మధ్యలోంచి లాగి అట్ట ఇట్ట బాకులాడి తీసి అయితే నేను మీతో చూపెడతాను చూడండి. మధ్యలో కంప్లీట్ స్టోన్ అయితే కాదండి, ఇది ఒక రకమైన పాలిష్, దాన్ని రోడ్ అండ్ పాలిష్ అంటారు వాళ్ళు. గోల్డే, ప్యూర్ గోల్డే, దాని మీద వైట్ కలరు కోటింగ్ వచ్చినటువంటి పాలిష్ అనమాట. మిడిల్లో కూడా వచ్చేసింది చూడండి. ఈ మధ్యలో పిల్లికని రాయు అంటే చూడండి, అట్లాంటి స్టోన్ ఇచ్చేసి డిఫరెంట్గా ఉందండి. డాలర్ కోసమైనా కొనుక్కుంటే బాగుంటుంది అనిపిస్తుంది, నాకైతే చాలా బాగా నచ్చింది. లెంత్ కానీ కొంచెం బాగానే ఉందండి. మనము డ్రెస్సెస్ మీదకి, శారీస్ మీదకి కానీ నెక్కుకి మితంగా కొంచెం అంటే గుండెలకి పై వరకు వస్తుందన్నమాట. అరౌండ్ 16 ఏమో వచ్చింది సైజు. మనకి డ్రెస్సెస్ మీదకి రెగ్యులర్గా వేసుకొని చాలా బాగుంటుంది. 5.80 అండి, ఎక్కువేం కాదు. సో నేను ఏమన్నా ఎక్కువ అయిపోతుందేమో అనుకున్నా. 5 గ్రామ్స్, 5.5 గ్రామ్ ఉందనుకోండి, అలా ఉంది. కానీ డాలర్ మాత్రం నాకు చాలా బాగా నచ్చేసింది అబ్బా. ఇంకా నేను ఆల్రెడీ నా ఓల్డ్ వీడియోస్లో చూపెట్టడంలో ఈ స్టార్స్, దీంట్లో మ్యాంగోస్ అట్లాంటివి ఉండేటివి కూడా చూపెట్టున్నాను. ఎవరైనా చూడని వాళ్ళు చూస్తారు కదా మన సబ్స్క్రైబర్స్, ఈవెన్ ఓల్డ్ చూసినా కూడా మళ్ళీ అడిగారనమాట, మాకు ఇంకేదైనా మోడల్స్ ఉంటే పెట్టండి, కలెక్షన్ ఉంటే చూపెట్టండి అని అనేసి. ఇవైతే ఒక మోడల్ అయితే ఒకటి ఉందండి. యాక్చువల్గా ఇందులో నెంబర్ ఆఫ్ వెరైటీస్ నా ఓల్డ్ వీడియోస్లో అయితే చూపెట్టినాను. రీసెంట్గా వచ్చి పూర్ణిమ లైఫ్ స్టైల్ ముచ్చట్లో కానీ షేర్ చేశానమాట కొన్ని బ్లాక్ బీడ్స్ అయితే. కాకపోతే డబల్ లేయరు, కొంచెం హెవీ వెయిట్ ఉండేటివి అట్లాంటివి. ఇవైతే లైట్ వెయిట్ అండి, అరౌండ్ 1 సవర్ లోపల వచ్చేసేటువంటి కంప్లీట్ నల్లబూసల సెట్ అనమాట. ఇప్పుడుండే గోల్డ్ కాస్ట్కి 7,000 లోపల 40,000-50,000 అయితే అయిపోతుందండి. సవర్ బంగారం కొనాలంటే 51-53 లక్ష అయినా కూడా నమ్మొచ్చండి, అంత కాస్ట్ పెరిగిపోతూ ఉంది. 1 గ్రాము దాపు ఇయర్ ఎండింగ్ లోపల 7,000 అయ్యేదానికి ఆస్కారం 100% ఉందంట. సో మ్యాక్సిమం ఎవరైనా కావాలో కొనాలంటే అంత తొందరగా వీలైతే అంత తొందరగా కొనుక్కోవడానికి అయితే ట్రై చేయండి. సో అంతేనండి, 7.80 అట్లుంది, అంటే 8 గ్రాముల లోపలే వచ్చేస్తుంది. నెట్ వెయిట్ అండో ఇందులో కంప్లీట్గా గోల్డ్ ఇంతుంది అని అర్థము. ఇంకొకటి కొంచెం డిఫరెంట్గా ఉందన్నమాట. డాలర్ వచ్చి చందమామ తిరిగేసినట్లు, చందమామ గోల్డ్ చైనే వచ్చింది, అంటే బ్లాక్ బీడ్స్ తక్కువ వచ్చినాయి, గోల్డ్ ఎక్కువ ఉందన్నమాట ఇందులో. బ్యాక్ వచ్చేటప్పుడు కంప్లీట్ గోల్డ్ బ్లాక్ బీడ్స్, ఒక స్టోన్ గోల్డ్ స్టోన్ అట్లా వచ్చేసి, ఫ్రంట్ మాత్రం డిఫరెంట్గా ఇచ్చారు. సో దాని వెయిట్ అదంతా కానీ కొంచెం క్లారిటీగానే చూపెడతాను, చూసేసింది. ఇది ఆల్మోస్ట్ ఒక 7 పడ్డదండి, 7.5 అట్లా కనిపిస్తూ ఉంది.
సో మనకి ఎగ్జాక్ట్గా 8.780 దాని గ్రాసు నెట్టు అవంతా కలిపి పూసలు అవంతా తీస్తూ 7.5 అలా పడ్డది. సో మీరు ఇంతసేపుగా వెయిట్ చేస్తున్నటువంటి నన్ అదర్ దెన్ అని చెప్పాలా, ఇది వచ్చి 3 గ్రాములేనండోయ్. సో స్టార్టింగ్ చూపిస్తే అంత కిక్ ఉండదు కదా. 3 గ్రాముల్లో మనకైతే నల్ల పూసల సెట్ అయితే వచ్చేసింది. ఓన్లీ 3 గ్రామ్స్ అబ్బా. అంతా అంటే కంప్లీట్గా 5.100 దాంట్లో పూసల 100 తీసి ఇంకా మనకి కంప్లీట్ 3 గ్రామ్స్లో ఉన్నటువంటి నల్ల పూసల సెట్టు సూపర్ ఉందండి. ఒక చిన్న దాన్ని ఏమంటారు, చిన్న పెండెంట్ లాగిచ్చేసి కంప్లీట్గా అల్లేస్తున్నారు. ఇంకేంలా అల్లికి తప్ప మరి ఇంకేం కనిపించలేదు. అక్కడ జస్ట్ ఉందా లేదా అన్నట్టు గోల్డ్ ఇది పెట్టినారనమాట. అంటే గొట్టమంటారు చూడండి, ఆ టైప్లో చిన్నది అలా ఇచ్చేసి కంప్లీట్గా అల్లిచ్చేసి ఒక బీడ్ అయితే ఇచ్చేస్తున్నారు. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, ఫాలో అవ్వండి. ఓకే అండి, బాయ్, సీ యూ.